అందరికీ నా ఉద్యమ అభినందనలు. అయితే మరి ముఖ్యంగా ఈ దేశంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు స్వాతంత్ర ప్రాతిపదిక కలిగిస్తూ ఆ రాష్ట్రంలో మీ ప్రజల కోరిక మేరకు మీ ప్రజల అవసరాల నిమిత్తము మీ ప్రజల అనుకూలంగా అక్కడ ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఈ ప్రజలకు అనుసంధానంగా మీదైనటువంటి శైలిలో మీరు పరిపాలన చేసుకోండి. మీకు రాష్ట్రాలకు కేంద్ర కేంద్రంతో పని లేదు, మీకు స్వతంత్ర ప్రతిపాదికను కల్పిస్తున్నానని చెప్పి రాజ్యాంగ పీఠికలో రాజ్యాంగం ద్వారా ఈ యొక్క రాష్ట్రాలకు స్వతంత్ర ప్రాతిపదికను కలిగించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అయితే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ఏమనుకుంటున్నారంటే మనకు రాష్ట్రానికి స్వతంత్ర ప్రాతిపదిక మన బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, నరేంద్ర మోడీ ఇచ్చాడు, అలా అమిత్ షా ఇచ్చాడు, కేంద్ర ప్రభుత్వం వల్ల మనం స్వతంత్ర ప్రాతిపదికగా నడుచుకుంటున్నాము అని అనుకుంటున్నారు వీళ్ళు. అది కాదు, ప్రజలందరూ గమనించండి. అయితే వాస్తవంగా ఒక 5-6 రోజుల నుంచి ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలో సందర్భం ప్రకారం ఇప్పుడు ఎన్డీఏ కూటమి రాధాకృష్ణన్ అనేటటువంటి అభ్యర్థిని ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేసి ప్రసారం చేస్తుంది. ఆ తర్వాత విపక్షాల కూటమి ఇండియా కూటమి ఏం చేసిందంటే సుదర్శన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి అభ్యర్థిని మరి ప్రపోజ్ చేసి ఈ ఇద్దరి మధ్య ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలారా మీ అందరికీ 2 చేతులు జోడించి చెప్పుకుంటున్నాయి, వినాలా, ఇది ఒక్క నిమిషమే. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే కూటమి ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అవలేలుగా ఆటోమేటిక్గా ఎన్డీఏ ప్రకటించినటువంటి అభ్యర్థి ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్కి సపోర్ట్ చేయాలా, మద్దతు చేయాలా. ఓకే, ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్డీఏ ప్రతిపాదించినటువంటి అభ్యర్థికే సపోర్ట్ చేస్తున్నాడు, మద్దతు చేస్తున్నాడు. నిన్న రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశాడని సోషల్ మీడియాలో పత్రికల్లో వచ్చింది. నిన్న బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి మేము ఎన్డీఏకే సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పి ఆయన కూడా చెప్పాడు. అంటే కూటమి ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కలిసి మహాకూటమి లాగా తయారైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్నా, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్నా, పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి అమిత్ షాకి, ఆ మోడీకి, బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి తొత్తుల్లాగా ఉండాల్సిందే. వీరు తోకసాడితే ఇది తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉలగపాడు మండలం కందుకూరు నియోజకవర్గం కరేడులో గ్రామంలో